వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాదిగ. ఈ మధ్యలో ఒక ప్రజాభిప్రాయం తీసుకుంటున్నట్టు ఒక మీడియా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జగన్ పైన, ఆయన యొక్క పరిపాలన పైన, ఆయన రాజకీయం పైన ఒక అభిప్రాయ సేకరణ చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే నిన్ననే 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకున్నాం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా కులాలకు సంబంధించిన వ్యక్తులని ఏకవచనంలో పిలవడం అనేటువంటిది చూస్తున్నాం. ఆ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక యాంకర్ అడిగితే ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఎరకలోడు ఏం చేస్తాడు వాడు అని చెప్పేసి ఆయన సంభవించడం నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎరికలోడు ఏం చేస్తాడు? రెడ్డి అయితేనేమో సరిగ్గా పరిపాలన చేస్తాడు, ఎరికలు అన్నోడు ఏం చేయడు. ఇప్పుడు ఎరికలోడు ఏం చేస్తాడు? రెడ్డి అయితేనేమో సరిగ్గా పరిపాలన చేస్తాడు, ఎరికలు అన్నోడు ఏం చేయడు. ఎరకలోడు ఏం చేస్తాడు? దోపిడీలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు అని చెప్పేసి ఆయన అనడం చాలా బాధాకరం. రెడ్డి అయితే పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎరకలోడు అని చెప్పేసి అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే దేశంలో ఎరకలి వాళ్ళు పాలించకూడదా? ఎరకలి సమాజం నుంచి పరిపాలన చేయగలిగేటువంటి సత్తా సామర్థ్యం లేరని ఆ వ్యక్తి అనుకుంటున్నాడా? అంటే ఎరకలి వాళ్ళ జీవితాలు ఇంకా ఊరి బయట ఇంకొక నాయకుల కిందనే ఉండాలని చెప్పేసి ఏమన్నా కోరుకుంటున్నారా? ఆ పదాన్ని ఉచ్చరించడంలో అర్థం ఏంటి? ఎరకలోడు ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే అర్థం ఏంటి? అంటే రెడ్లు మాత్రమే పరిపాలన చేస్తారని చెప్పేసి ఆయన ఉద్దేశమా? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ దేశాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎస్టీల్లో చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఎరకల్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, మంచి నాయకత్వం వహించినటువంటి నాయకులు ఉన్నారు. మాట్లాడేటువంటి మాటల్లో భాష అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయంగా నేను చెప్తాను. ఏ కులాన్నైనా, ఏ మతాన్నైనా, ఏ వ్యక్తినైనా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా సంబోధించాలని చెప్పేసి కోరుకుంటుంది దండోరా మీడియా. ఎందుకంటే సొసైటీలో మాట్లాడుతున్నప్పుడు మాదిగవాడు, మాలవాడు, సాగలవాడు, ఎరగలవాడు, యానాదివాడు అని చెప్పేసి చాలా ఈజీగా సంబోధించడం అనేటువంటిది జరిగిపోతుంది. మరి ఇదే సంబోధన ఇదే ఉచ్చారణ అగ్రవర్ణాలకు రాదు కదా. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన మాట్లాడేటప్పుడు గారు అని సంబోధిస్తారు కదా. నిమ్న వర్గాలు, బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించినటువంటి కులాల ప్రస్తావన తెచ్చినప్పుడు ఆ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు గౌరవమైనటువంటి పదాన్ని ఉపయోగించాలని కోరుకుంటుంది దండోరా మీడియా. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇమీడియట్ గా ఎరకలి సమాజానికి, యానాది సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటుంది దండోరా మీడియా. థ్యాంక్ యూ.